హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ మనతో పాటు క్యూట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ పైర్ ఇప్పుడు మనం చెప్పాలి బ్యాండ్ మేళం అంటూ మన ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ ఒక మూవీతో మనల్ని ఎంటర్టైన్ చేశారు అండ్ మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. మరి బ్యాండ్ మేళం టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దామా? హాయ్ రోషన్. హలో. హాయ్ శ్రీదేవి, ఎలా ఉన్నారు? బేసిక్గా మీరు చాలా ఎనర్జెటిక్ అనుకున్నాను. అవునా? మీ ఇద్దరిలో ఆవిడే బాగా డామినేటింగ్ అనొచ్చా? అంతేనా? మీరు అనుకుంటున్నారైతే ఓకే, నేను అనుకుంటే ఓకేనా? ఓకే, ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఎలా ఉంది ప్రమోషన్స్ ఇదంతా ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగా జరుగుతున్నాయి. ఓకే. అండ్ అంటే ఇప్పుడు టైటిల్ ఏమో ఎవ్రీ బీట్ హ్యాస్ అన్ ఎమోషన్ అని పెట్టారు కదా, ట్యాగ్ లైన్. ప్రతి సీన్ అలా ఎమోషనల్గా ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ ప్రతి బీట్కి ఎగ్జిట్ అవుతారు, ప్రతి ఎమోషన్కి కనెక్ట్ అవుతారు, కాబట్టి అందుకే ఎవ్రీ బీట్ హ్యాస్ అన్ ఎమోషన్. ఓకే. అంటే అసలు టైటిల్ ట్యాగ్ లైన్ ఈ ఐడియా ఎవరిది? తప్పకుండా కోనసర్దన్ డైరెక్టర్ గారిది, సతీష్ గారు. ఓకే. మీరేదో ప్రిపేర్ అవుతున్నట్టున్నారా? లేదండి, మీలో మీరే మాట్లాడలేదు. నేను సతీష్ జవ్వాజీ అని నేను అనుకుంటున్నాను లోపల. ఓకే. అంటే మీకు ఏమైనా హెల్త్ అది ఏమన్నా ఇవ్వాలి? లేదండి, పర్ఫెక్ట్. అయ్యో, నేను అలా అనలేదు. మీరు సైలెంట్ గా డల్ గా ఉన్నారు కదా, అలా ఇబ్బంది. నేను మెంటల్ గా అనలేదండి, ఫిజికల్ గానే అన్నా. లేదండి. అయ్యో అయ్యో, అది అలా పోట్రే అవుతుంది. నేనేం ఫీల్ అను. అయితే హెల్త్ ప్రాబ్లం ఉంది, మరి ఫీల్ నేనైతే అలాంటి ఉద్దేశంతో అనలేదు. మీరు ఏ ఉద్దేశంతో ఉంది అక్కడ ప్రాబ్లం? అండ్ అంటే చూసారు ఇప్పుడే అడగొచ్చే క్వశ్చన్. ఇది మాకు కావాల్సింది. దీనికోసమే నేను ఇందాక నుంచి ప్రయత్నం చేసి, మీరేమో సైలెంట్ గా సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్తున్నారు, ఆవిడేమో నాకు సంబంధం లేదన్నట్టు ఆవిడలో మాట్లాడుకుంటున్నారు. అందుకోసం ఆవిడ ఏంటంటే ప్రతి ఆన్సర్ నా వైపు ఇలా పిష్ చేస్తారనమాట. ఓకే. అంటే ఆవిడ స్టార్ట్ చేసి వదిలేస్తే మీకు స్టార్ట్ ఏమి ఇంజిన్ ఏమి ఉండదు, ఇంకా మొదలు పెట్టు అనేసి నాకు చెప్పేస్తే ఆవిడ అలా కూర్చుంటారు, అంతే కదా మేడం? కదా, కదా, అలాంటి ఇంటర్వ్యూలోనే మీకు ఆన్సర్ దొరికేసింది. అండ్ అంటే ఇప్పుడు కోర్టులో అయితే కామ్ సెటిల్డ్ గా అలాంటి అమ్మాయి, అంటే అక్కడ కూడా చాలా డిఫరెంట్ ఉంటది మీలో. ఇక్కడ కూడా అలాగేనా, లేదంటే అలా కామ్ సెటిల్డ్ అమ్మాయి? చూసారండి మావి, అదే రాజమ్మ ఫుల్ రౌడీజం. ఓన్లీ బావ దగ్గర మాత్రమే అలా ఉంటుంది. ఓకే. సో బావ దగ్గర మాత్రమే రౌడీ అమ్మాయి. ఓకే. మామూలుగా నార్మల్, అంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ పక్కింటి అమ్మాయి అలాగే ఉంటుంది. సో జనరల్ గా శ్రీదేవి ఎలాంటి అమ్మాయి? శ్రీదేవి చాలా కామ్ అండ్ క్యూట్ అమ్మాయి. ఎందుకంత అంటే మా అమ్మని చూస్తున్నారు ఎలా అనుకుంటుంది, వీడిని చూస్తున్నాను అంటే తిరిగిపోయి. నేను క్యూట్ కామ్ కాదా? మరి ఎందుకు అది చూసావు? లేదండి, నేను చాలా ఇంత వైల్డ్ గా అయితే ఉండు నేను. ఐ మీన్ రాజమ్మ అంత వైల్డ్ గా ఉండరు. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పండి, శ్రీదేవి ఎలాంటి అమ్మాయి? చెప్పారు కదండి, ఆవిడ ఒపీనియన్ ఉంది. కరెక్ట్ అండి. వచ్చారు మీరు ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ గురించి ఆవిడ చెప్పుకుంటారు. నేను అంటే నీకు చెప్పడానికి కూడా ఏం లేదా? చెప్పాలనుకున్నాను, తనే మొత్తం చెప్పేశారు. లేదు, వీడు నా కోసం మాత్రం చెప్పడు, వేరే ఎవరి కోసం అయినా అడగని చెప్తాడు. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. సినిమాలోనా బయట? సినిమాలో. అంటే ఇప్పుడు టాపిక్ ఎక్కడుందో నాకు అర్థం కాదు. అది అలా ఎక్కువ వెళ్ళిపోతుంది. రెడీ వచ్చేసరి సినిమాలో మీ క్యారెక్టర్? సినిమాలో క్యారెక్టర్ యాదగిరి అండి. హిస్ వెరీ ఎనర్జెటిక్. ఎమోషన్ వచ్చినా, బాధ వచ్చినా, ప్రేమ వచ్చినా, ఈగో అయినా, ఏదైనా చాలా ఎక్స్టెంట్ లో చూపిస్తాడు యాదగిరి. సో ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ అందరికి చాలా రిలేటబుల్ అయ్యే క్యారెక్టర్. బాయ్ నెక్స్ట్ డోర్ లో చాలా మంది ఉంటారు వాళ్ళలాగా. సో యా. అండ్ అంటే మీరు యాదగిరి నుంచి మీరేమైనా నేర్చుకున్నారా? మీ రియల్ లైఫ్ లో ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుందని అనిపించిన చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆ క్యారెక్టర్ నుండి ఒక లైఫ్ లెసన్ లానే నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతిదానికి ఓవర్ రియాక్ట్, ఓవర్ ఎక్సైట్మెంట్
అనేది చాలా కరెక్ట్ కాదు ప్రతిదానికి, అంటే సిచ్యువేషన్ బట్టి. బట్ యూనో అవన్నీ ఉండకూడదు అనేసి కొన్ని నేర్చుకున్నాను. అండ్ జనరల్గా మీ పేరు హర్ష్ రోషన్ అంటే ఈ మూవీతోనే అది కొంచెం హైలైట్ అయింది, హర్ష్ రోషన్ అని. ఓకే. అండ్ ముందు నుంచి అంటే అందరు నన్ను రోషన్ అని పిలుస్తారు. నా యాక్చువల్ నేమ్ హర్ష్ రోషన్. అంటే బేసిక్గా అందరికీ హర్ష్ సరిగ్గా పలకడం రాక హర్ష అంటారు, లేకపోతే హరీష్ అంటారు. సో వాళ్ళకి అంత డౌట్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ రోషన్ అని పిలిచేస్తారు. బట్ యూనో నా పేరు హర్ష్ రోషన్. కానీ అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు రోషన్ ఎక్కువైపోయారు కదా, అలా ఏమన్నా పేరుని కొంచెం? లేదు, నాకు ముందు నుండి అదే పేరు. బట్ యూనో స్క్రీన్ నేమ్ నాది హర్ష్ రోషన్. అంటే కోట్ తో కూడా మీరు రోషన్ గానే తెలుసు, కానీ హర్ష్ రోషన్ అని చాలా తక్కువ మంది ఇప్పటికీ రోషన్ అనే అందరికీ తెలుసు. జస్ట్ నాకు తెలిసి మీరు ఆ తమ్నైల్స్ లలో దాంట్లో వీటిలో చూసినప్పుడు హర్ష్ రోషన్ అని. అంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు రోషన్ అనే పేరుతో ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరు ఇలా ఏమన్నా స్క్రీన్ నేమ్ ని కొంచెం హైలైట్ చేసుకోవాలి? అలా ఏం లేదు. అంటే యూనో నా స్క్రీన్ నేమే హర్ష్ రోషన్ ఎప్పటి నుంచో. బట్ అంటే నేను ఎప్పుడైతే ఫిక్స్ అయ్యి నా పేరు ఎప్పుడైతే ఫిక్స్ చేశానో అది హర్ష్ రోషన్. అది చిన్నప్పుడు అమ్మ నాన్న పెట్టిన పేరే హర్ష్ రోషన్. అందరు నన్ను రోషన్ అని పిలవడం ఇష్టపడతారు. సో అలానే కంటిన్యూ అవుతుంది. బట్ ఇప్పుడు తమిళ నాకు తెలిసి హర్ష్ రోషన్ అని ప్లే చేయడం వల్ల మీకు చాలా కొత్తగా అనిపించింది. అండ్ అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బయట ఇంత బాండింగ్ ఉంది కదా, అది అంటే స్క్రీన్లో ఎంత హెల్ప్ అయింది? మీరేమన్నా కొన్ని సిచ్యువేషన్స్లో కామ్గా సెటిల్డ్గా డీసెంట్గా బిహేవ్ చేయాల్సి వస్తే ఆ సీన్కి వచ్చేటప్పటికి చేంజ్ ఎలా వస్తుంది మీకు? ఆవిడ క్వశ్చన్ అర్థం కాలేదు. నేను ఆలోచిస్తున్నాను అండి ఎక్కడ చెప్పాలని. ఇప్పుడు మేము చేసిన ఎమోషనల్ సీన్లో అసలు మేము ఇద్దరం మాట్లాడుకోలేదు ఆ రోజు. అంటే ఐ మీన్ ఎందుకంటే నాకు వాడిని చూస్తే వస్తుంది, వాడు ఏదో అంటాడు, సో నా వల్ల కాదు. సో ఆ రోజు అంటే ఆ పర్టికులర్ టైంలో మేము మాట్లాడుకోలేదు. సో అదే ఏమంటారు డైలాగ్స్ దాని మీద ఫోకస్ ఉన్నాం. సో ఓకే. అంటే ఆ పని విషయానికి వచ్చేసేటప్పటికి ఇదంతా ఏం వర్కౌట్ అవ్వదు. బట్ ప్రతి సీక్వెన్స్ వెరీ హ్యాపీగా మాత్రమే మనం ఎమోషనల్ గా. అండ్ కంప్లీట్ మూవీ మొత్తంలో మీ ఇద్దరికి ఇది టఫెస్ట్ పార్ట్ అంటే ఏంటి మీకు? నాకు తెలంగాణ రావడం అండి, ఆ స్లాంగ్ లో మాట్లాడు. టఫెస్ట్ పార్ట్. ఇప్పుడు బాగా వచ్చేసిందా? ఇప్పుడు అసలు మీరు ఇప్పుడు నన్ను అడిగినా నాకు చెప్పు అంటే ఆ డైలాగ్ గుంపెమేసి గుద్దుతావు ఓకే, కానీ మొత్తం అంటే తిట్ల వరకు బాగా వచ్చేసాయి. డైలాగ్స్ ఒక ట్రై చేయొచ్చు. ఆయన చూసే నన్ను వదిలి ఏం ట్రై అదే ఒక డైలాగ్. రాజమ్మ గుంపమేసి గుద్దా బాగా పడుకో. ఇక్కడ కూడా తిట్లే వాడుతున్నారు. ఏదన్నా కొత్తగా ట్రై చేస్తారనుకున్నారు. మీకేంటి టఫెస్టా? సీతో చేసే ప్రతి సీన్. ఎందుకు సీనియర్ యాక్టర్ తో నాకు అంటే ఆవిడే పెద్దగా జస్ట్ కిడింగ్ చాలా అంటే ఇప్పుడు ఆయన పొగిడారండి మిమ్మల్ని, మీకు ఎలా అనిపించిందా? అయ్యో చూసారా, నేను పొగిడితేనేమో తీసుకోరు, అదే మళ్ళీ పొగడలేదు అంటారు. అంటే ఇప్పుడు చెప్పలేదు ఒక సెకండ్ 365 డిగ్రీస్ సారీ 365 డిగ్రీస్ ఉంటాయా మనకి? అవునా? 365 డేస్. ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు ఏడిపిస్తున్నారు అనుకోండి, ఆ ఒక్క రోజు ఎప్పుడైనా మిమ్మల్ని పొగిడితే మీకు అసలు అర్థం అవుతుంది అది పొగడతా లేకపోతే ఏంటో అనేది అర్థం కాదు కదా. సో నాకు వీడి కేసులో కూడా అంతే, నాకు రోజు నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు, సడన్గా నాకు పొగిడేసాడు వీడికి కొత్తగా కనిపిస్తాడు. సో అందుకే తీసుకోలేను నేను ఎక్కువగా. ఓకే సరే, ఇంతకు టఫెస్ట్ పార్ట్ ఏంటో చెప్పలా మీరు? టఫెస్ట్ పార్ట్ అంటే ఈ సినిమాలో టఫ్ గా అనిపించింది ఏం లేదు, ఆ ఎక్సెల్ బైక్ ఉంది కదా. అయ్యో ఇంకా చెప్పకుండా అవుతున్నారు మీరు. ఆవిడికి తెలుసు కాబట్టి అందుకే. సో ఆ ఎక్సెల్ బైక్ మీద ముందు ఒక ఫ్రెండ్ ఎక్కుతాడు, ఆవిడ్ని అరేంజ్ చేసేస్తే వెనకాల ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కుతారు. అరేంజ్ చేయగలరు కొంచెం పక్కన ఆవిడ చెప్పచ్చు కదా, ఏంటి ఇంకో హీరోయిన్ పెడతారా ఏంటి అందులో? అలా కాదండి, ఇప్పుడు అందులో అరేంజ్ చేయగలుగుతారు, తీసి కూర్చోబెట్టాలంటే అక్కడ అవ్వదు కదా.
సో దాని వెనకాల ఇంక ఇద్దరు అబ్బాయిలు కూర్చుని నా ఫ్రెండ్స్. ఈ సినిమాలో నేను ఎంతసేపు అయితే ఉంటాను, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అంతే ప్రామినెంట్ గా తెలుస్తారు అనమాట. ఇప్పుడు ఇదే బండి మీద నలుగురు కూర్చుంటాం. సో ముందు కూర్చున్నోడితో పాటు వాడి ఇన్స్ట్రుమెంట్, వెనకాల కూర్చున్న వాళ్ళు ఇద్దరితో వాళ్ళ ఇన్స్ట్రుమెంట్, నా ఇన్స్ట్రుమెంట్ అలా ఉంటుంది. సో యూనో ఎప్పుడైనా హెవీగా వెళ్ళే సీక్వెన్స్లు కానీ ఎక్కడికైనా బైక్ మీద ట్రావెల్ అవుతూ కెమెరా యాంగిల్ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళడం, అది నాకు కొంచెం టఫెస్ట్ పార్ట్ అనిపించింది. అంటే వాళ్ళకి ఏం జరగదు, ఎప్పుడు మేము ట్రావెల్ చేసినా అలాగే ట్రావెల్ చేస్తాం. యూనో కొంచెం అదే కొంచెం అంటే ఎవరికి ఏం కాకూడదు, అందులో అది అసలే చాలా మంచి బైక్. బాగా పనిచేస్తుందా? బైక్ చాలా మంచిది, బట్ యునో అది కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి ఎవరికి ఏం కాకుండా, బట్ ఆ రోడ్స్ కూడా కరెక్ట్ గా ఉండవు కదా. అట్ ది సేమ్ టైం నలుగురు ఆ కెపాసిటీ ఎక్సెల్ మోయడం అనేది. అండ్ అంటే మీకు మీ ఇద్దరికి కోర్ట్ మూవీతోనే ఇలాంటి బాండింగ్ అప్పటికి ఉంది కదా. కోర్ట్ ముందు నుంచే ఫ్రెండ్స్ కాబట్టి లైక్ కోర్ట్ లో ఇంకొంచెం ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి హీరో హీరోయిన్ గా చేస్తున్నారు అని చెప్పగానే ఫస్ట్ మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? ఇదేనా మళ్ళీ అని అయితే రాలేదు. వీడైనా మళ్ళీ అని అయితే నాకు వచ్చింది. కావాలని చెప్తుంది. నాకైతే అబ్బో అసలు ఎందుకురా అనిపించింది. అంటే ఈసారి ఎవరో పెద్ద హీరోతో హీరోయిన్ గా చేద్దాం అనుకున్నాను, మళ్ళీ నేను అంటుంది ఆవిడ ఏం చెప్పారు వీడా బ్యాండ్ మేళం శ్రీదేవి అనగానే ఎగిరి గంతేసి అసలు జెయింట్ వీల్ ఎక్కించారండి బాబు. అసలు నేను అసలు మామూలు ఎగ్జిట్ అవ్వలేదు తెలుసా. నా ఫ్రెండ్స్ అందరికి క్యాడ్బరీ చాక్లెట్స్ ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ సినిమా శ్రీదేవితోని ఎంత ఎగ్జైట్ అయ్యానంటే అది అసలు నీ మాటలతో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నిజం చెప్పండి. నాకు అది నా కళ్ళల్లో చూస్తే మీకు నిజం తెలిసిపోద్ది. తెలుస్తుంది కానీ నేను చెప్పలేను కదా. అలా కాదండి. అయ్యో ఆవిడ స్ట్రైట్ గా చెప్పేసారు. కరెక్ట్ అండి. నేనేంటి యూటర్న్ చేసుకొని వచ్చానా? మీరు అలా కూడా చెప్పట్లేదు, మీరు చెప్పేది నిజం కాదని అయితే నాకు అర్థమవుతుంది. అయ్యో లేదండి, జస్ట్ కిడింగ్. ఇట్ వాస్ వెరీ నైస్. బ్యాండ్ మేళం జోక్స్ అపార్ట్, బ్యాండ్ మేళం కథ ఇంత క్విక్గా వస్తుందని అనుకోలేదండి. యూనో కథ బాగా నచ్చింది ఇద్దరికి. ఇద్దరు అసలు టచ్లో లేని టైంలోనే తను సపరేట్గా వినింది, నేను సపరేట్గా విన్నాను. అండ్ ఇద్దరు నాకు నవ్వు వస్తుంది. సో అలా సపరేట్గా విన్నాం. అండ్ నాకు చాలా నచ్చింది కథ, తనకి చాలా నచ్చింది. ఎప్పుడైతే కోన గారు ఇద్దరు కలిసి చేయాలి అని ఎప్పుడైతే అన్నారో, యూనో వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఎంత త్వరగా వస్తుంది. మీ ఇద్దరు డిస్కస్ చేశారు అంటే స్టోరీ వచ్చిన తర్వాత? అంటే కథ విన్న తర్వాతే స్టోరీ గురించి మాట్లాడుకొని మనం చేస్తేనే బాగుంటుందని ఫీలింగ్ అనుకోలేదు. బట్ ఏంట్రా ఇద్దరికి నచ్చి మాట్లాడుకున్నాం హౌస్ స్క్రిప్ట్ కదా. అండ్ మీ విషయానికి వస్తే, అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో వాటిలో కొన్ని మీమ్స్ చూస్తున్నాను. అంటే కోన గారు శ్రీదేవిని సొంత కూతుర్లో ఎలా చూసుకుంటున్నారో చూడండి, మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా అలాగే ఉంటుందా మీ బాండింగ్? ఓకే, అసలు ఎలా, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్లీ మాకు ముందు నుంచి కోన గారు తెలుసు, అంటే లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట ముందే. సో ఆయన ఎప్పటి నుంచి నా అన్ని బర్త్డేస్ కి ఆయన కాల్ చేసి విష్ చేస్తూ ఉంటారు. సో ఆ బాండ్ అయితే మీరు ఇండస్ట్రీకి రాకముందు నుంచే తెలుసు. సో ఆ బాండ్ అయితే ఉంది. ఎప్పుడు నన్ను అమ్మ తల్లి ఇలానే పిలుస్తారు. సో ఆ బాండ్ అయితే ఉంది మా ఇద్దరికి. సో ఇప్పటికి అలాగే అలానే ఉంది. ఓకే, అయితే అంటే ముందు నుంచి ఆ బాండ్ ఉంది కదా, మూవీలోకి వచ్చిన తర్వాత అంటే ఆయనలో ఏమన్నా డిఫరెన్స్ చూసారా ప్రొఫెషనల్ గా? అంటే ఇప్పుడు ఫ్యామిలీతో ఉండేది వేరుగా ఉంటుంది, వెన్ ఇట్ కమ్స్ టు ఈ సినిమాలో అవన్నీ వేరుగా ఉంటుంది కాబట్టి హీఈస్ వెరీ ఫోకస్డ్. సో అదైతే అబ్జర్వ్ చేసాం, చాలా డిసిప్లైన్డ్ మనిషి. సో అదొకటే డిఫరెన్స్. మీకు ఆయనతో రిలేషన్ ఎలా ఉంటుంది? ఒక మాటలో చెప్పాలంటే కొడుకులా చూసుకుంటున్నాను మిమ్మల్ని అంతే. ఓకే, ఇప్పుడు తినాడయ్యాడు, ముందు నుంచి నేను కొంచెం ఉన్నాను, బట్ ఎక్కువ అంటే పట్టుకొని తీసుకుని వెళ్ళేది అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ముందంతా జస్ట్ ఫోన్ కాల్సే, ఇప్పుడు నాతో పాటు వాడు యాడ్ అయ్యాడు. ఓకే, అండ్ మీ ఇద్దరు ఇంత అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకోవడం, మీతో పాటే ఎవరెవరు జాయిన్ అవుతారు మీ ఓవరాల్ మూవీ సెట్ మొత్తంలో? సెట్ మొత్తం వీడంతా అందరిని తీసుకొచ్చి నన్ను ఆట పెట్టిస్తాడు.
ఫ్రెండ్స్ పక్కన ఒక నలుగురు సెకండ్, కూర్చొని నేను నీకోసం అందరినీ ఆట పట్టిస్తానా లేదా? అది కూడా చేస్తాడు, బట్ మేజర్లీ చేసేది అంటే ఏమైనా మంచి ఉందంటే అది చేసేది మనుషులకు కనపడదండి. కనపడదండి. అవునా అండి, నిజమా? ఆవిడ చాలా చాలా మాటలు లోపల కంట్రోల్ చేసుకుంటున్నారు, నాకు అర్థమైంది. అదే అదే అవన్నీ కనిపిస్తున్నాయి. చెత్తది వద్దులేండి, అవన్నీ పెద్ద చెప్పకూడదు. కోర్టులో ఏవైతే అవి ఏవైతే ఉన్నాయో సరదాగా రియల్ లైఫ్ లో సిరి కూడా నేను అలానే తిడతా. చెత్తదో అలా ఫ్లూయెంట్లీ ఇవన్నీ తిడతా ఉన్నా. అలా అంత పెద్ద పెద్ద అంతగా తిట్టు, చిన్న చిన్న తిట్టు. మీరేమన్నా తిడుతూ అలాంటిది ఏమంటారా? మీరు అసలు ఏమంటున్నారు? అంటే తిట్టడు, బట్ ఏడిపిస్తా ఉంటాడు. ఆ తిట్లే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. సరదాగా ఓకేరా, అయ్యో సరదాగా ఏడిపిస్తూ ఉంటాను. అదే అలా ఉంటేనే ఇప్పుడు రెగ్యులర్ గా షూటింగ్ ఏదో ఎవరి పని వాళ్ళు చేసుకొని అయిపోయింది అన్నట్టు ఉండకూడదు కదా, గుర్తుండిపోవాలి కదా. ఆబ్వియస్లీ మీకు బాగా గుర్తుండిపోయా. మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి, నాకు మీ ఎక్స్ప్రెషన్ సారీ అండి. ఇంక ఈ రోజు ప్రామిస్, ఈ రోజు నుండి శ్రీదేవిని ఏడిపించిన. ఓకేనా? అలా ఓకేనా? చూసారా, ఆవిడే ఉంటుంటది, మళ్ళీ ఆవిడే ఇబ్బంది పడుతుంది. కాదు, మీరు ఆయన మీ మీద ప్రాంక్స్ చేయడం ఇలాంటివి కూడా చేస్తుంటారా? ప్రాంక్స్ ఎప్పుడు చేయలేదండి. ప్రాంక్స్ ఎప్పుడు ప్రాంక్స్ అలా ట్రై చిన్న చిన్న వీలేండి. ప్రాంక్స్ అంటే నాట్ హ్యూజ్, ఎక్కువసేపు డ్రాగ్ చేసి అలా చిన్న చిన్న ప్రాంక్స్. ఓకే, అయితే అదే ఈసారి నుంచి మీరేమైనా రివర్స్ ట్రై చేయొచ్చు కదా. అసలు నాకు అంత స్కోప్ ఇవ్వడండి వాడు. స్కోప్ ఇవ్వాలా ప్రాంక్ చేయడానికి? ఐ మీన్ ఈసారి చేస్తా ఖచ్చితంగా. ఓకే, అయితే మళ్ళీ ఇంకొకసారి కలిసి థర్డ్ టైం హ్యాట్రిక్ వర్క్ చేయాలని. అంటే సినిమా చేస్తేనే ప్రాంక్ చేయాలండి? అంటే మరి అలాగే కదా ఎక్కువసేపు మీరు కలిసి ఉంటారు అన్నట్టు. రెగ్యులర్ గా మీరు కలుస్తూ ఉంటారా? లేదు, అందుకే సినిమా చేస్తే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది అప్పుడు. లేదు, హైదరాబాద్ కి మళ్ళీ వేరే ఏదో పని మీద వస్తుంది, లేకపోతే నా కాకినాడ వెళ్తాను. ఎప్పుడో లేదు, రాలేను సిరి. మీరు మీ షూట్స్ లో బిజీగా ఉంటారా? ఆవిడ షూట్స్ లో. బట్ హైదరాబాద్ అయితే టచ్ చేయాలి కదా ఎలాగో. సో వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే అలా సరదాగా అప్పుడు ప్రాంక్. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ప్రాంక్ చేస్తే ఏం బాగుంటది చెప్పండి. ఇంటికి నేనేదో ఒకటి చేస్తానండి, లేకపోతే చేసింది నెంబర్ తీసుకొని ఆవిడ చెప్పండి. సరే, ఇంక ఇది ఇక్కడతో ఆపేద్దాం. అండ్ డాన్స్ చేయడం, ఇద్దరు కలిసి డాన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. చాలా అంటే ఇప్పుడు డాన్స్ అందరూ చేస్తారు, కానీ ఆ డాన్స్ని ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. నాకు అలా అనిపించింది. సో మీ ఇద్దరికి ఎలా అనిపించింది? బాగా అనిపించింది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, కాకపోతే ఈ ఫోక్ వచ్చేసరికి నాకు కొంచెం కష్టమైంది. నాకు అంత ఫోక్ డ్యాన్స్ రాదు. సో ఏదోలాగా ఒక 3-4 days మేము రిహార్సల్ చేసాం. సో సినిమాలో డాన్స్ చేయడం కంటే బయట ప్రమోషన్స్ లో ఎక్కువ సార్లు డాన్స్ చేయాల్సి వచ్చింది కదా మీకు. అండ్ మీరు అంటే ఆ సాంగ్ లో రాము రాథోడ్ గారితో ఆయన ఎనర్జీ, అంటే డాన్స్ చేసేటప్పుడు ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి మీకు కూడా ఇంకా ఎనర్జెటిక్ గా చేసినట్టు అనిపించింది. ఆ బీట్ అలాంటిది కొరియోగ్రాఫర్ వెంకటేష్ గారు చెప్పడం వల్ల ఆ బీట్ అలా అంటే లైక్ ఇద్దరం 1-on-1 లా అనిపించాలి అది అంటే ఓకే. కానీ ఆ సాంగ్ లో మీ డాన్స్ కి మేజర్ గా మీకు చాలా కంపారిజన్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద హీరోస్ తో కంపేర్ చేసి ఇలా డాన్స్ చేస్తున్నారు. అది చూసారా మీరు? చూడలేదండి. లేదు, చాలా మంది హీరోస్ తో కంపేర్ చేస్తున్నారు. ఇంకో ఎన్టీఆర్ గారి లాగా, అలా అల్లు అర్జున్ గారి లాగా అలా కంపేర్ చేస్తున్నారు. చూసారు? ఏమైందండి సడన్ ఏమన్నా ఇబ్బందా చెప్పలేదు? జెండుగా ఉందా అని అడుగుతున్నాను. పర్లేదు, ఆర్డర్ పెట్టు. ఆయన వల్ల వచ్చిందా మీకు తలనొప్పి? నేను వేసుకుంటున్నాను టాబ్లెట్లు. మీరు వేసుకుంటున్నారా? ఎందుకంటే అన్ని స్మెల్ వల్ల వస్తుంది. ఓకే, పైగా ప్రమోషన్స్ వల్ల బాగా అలసిపోయినట్టున్నారు. నాకు అసలు జనరల్ స్విట్జర్లాండ్ లో ఒకటి ప్లాన్ చేస్తాం, అక్కడ ప్లాన్ ఎందుకలా స్విట్జర్లాండ్ ఎందుకు సెలెక్ట్ చేసి? స్విట్జర్లాండ్ మేము ఇప్పుడు ఈ కోట్ అందుకే కొంచెం జెండు బాంబు రాసుకుంటారా అని అబ్బా సాయిరాం ఏ బ్యాండ్
ఈ బ్యాండ్ మేళం అదే ఐ మీన్ ఈ బ్యాండ్ మేళం అయిన తర్వాత జనాలు పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తే మేము కాకుండా బ్లాక్ బస్టర్ చేస్తే మీరు స్విట్జర్లాండ్ వెళ్తాం. యా ఎంత పెద్ద sketch చేశారు. మా ప్రొడ్యూసర్ గారి ప్రామిస్ అనమాట. సో అండ్ సిరీస్ స్విట్జర్లాండ్ ట్రిప్ కోసమైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే చెప్పారా? ప్లీజ్ దాని గురించి అన్న చేయండి. దానికోసం అది కూడా ఒక రీజన్ అని అర్థం, నాట్ ద ఓన్లీ రీజన్. అండ్ అంటే మూవీ రిలీజ్ లేట్ అవుతూ ఇప్పుడు మళ్ళీ March 26th కి వెళ్ళింది కదా. సో డిలే అవునండి, ఒక వీక్ డిలే అయింది కదా. ఒక వీక్ డిలే అయినా సరే లాస్ట్ ఇయర్ మార్చి ఈ మార్చికి వచ్చినట్టు చెప్పారు. నా ఉద్దేశం సారీ అండి, మమ్మల్ని మందించండి. అంటే కొంచెం చాలా తెలుగు వస్తుందండి మీకు. నేను బేసిక్ గా ఒకటి ఏదో అడుగుదాం అనుకుంటాను, ఆవిడ నవ్వడం, ఆవిడ మీ వైపు చూడడం, మీరు ఏదో వేయడం, ఇంటర్వ్యూ అంతా అలాగే అయిపోయింది. బాగుందండి. ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రెడీ? మళ్ళీ ఫస్ట్ నుంచా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు V6. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? అమ్మ వద్దండి, నాకు అసలు రాదు. అలా అనిపించట్లా? కొంచెం సేపు వదిలేస్తే ఆవిడని ఎలా ఆడుకుంటారో నన్ను కూడా అంతే ఆడుకుంటారు మీరు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కామ్ గా కూర్చున్నా. ఏమండి, చాలా కామ్ గా కూర్చున్నా. ఆవిడ మీరు నవ్వుకోగానే ఎస్ ఐ వాంట్ ది సతీ అన్నారు. మీరు సరదాగా ఎంజాయ్ చేసుకుంటున్నాం. మొత్తం ఇంటర్వ్యూ అంతా మీరు నవ్వుకుంటున్నారు. పర్లేదు, నేను దీన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. అయ్యో, నా పేరు తప్పు చెప్పి మీరే స్టార్ట్ చేశారు, మీకు తెలియట్లే ఆ విషయం. అవునా? లేదు. ఇప్పుడు చెప్పండి, నా పేరేంటి? లావణ్య. తేజస్వి. నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు లోపల ఉన్నావు కదా, ఎలా అనిపించింది? నువ్వు నరేంద్ర చూస్తున్నప్పుడు మరి. ఓకే సినిమాలోకి వచ్చాను మరి ఎలా వెళ్ళిపోతుంది. ఇదంతా కట్ కాబట్టి సరదాగా కాసేపు ఫన్. కానీ నాకు ఎక్స్ట్రా టైం ఇవ్వరండి ఇంటర్వ్యూకి. సారీ ఆవిడ ప్రశాంతంగా నవ్వనండి, అప్పుడు స్టార్ట్ చేస్తాను. రెడీ అండి. మా సాయిరామ్ నాకు బొర్ర నొప్పి వచ్చేస్తుంది, నాకు అర్థం కావట్లేదండి. అవును, నవ్వితే అదంతా రిలీఫ్ అవుతుంది. అందుకే చూసారా నేను ఎంత స్ట్రెస్ వస్తున్నా. అవునండి, నన్ను తిడతారు, ఆవిడకో నాకు కొడతారు. అడగరా? నెక్స్ట్ క్వశ్చన్ అడగొచ్చా నేను? ప్లీజ్ అండి. అంటే ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ లక్ష్మి గారు టాబ్లెట్ తీసుకురండి. రెడీ? లేదు, అంటే ఇలా ఎంగేజ్ లో ఉన్నప్పుడు వచ్చిన లవ్ స్టోరీస్ చాలా ఉన్నాయి కదా, దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే ఈ కథ విన్న తర్వాత బావమరుదుల కథ అని అర్థమయ్యి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వెళ్ళేసరికి పర్లేదు, మీరు నవ్వుకోండి, మేము ఇంటర్వ్యూ. సో సౌండ్ లేకుండా ఇక నోట్లో పెట్టేసుకో. రెడీ. ఓకే రెడీ. అంటే అది పక్కన నెగిటివ్ ఎనర్జీస్ నెట్టేసింది. సో బ్యాండ్ మేళం ఎప్పుడైతే కథ చెప్పడం స్టార్ట్ చేశాడో సతీష్ శివాజీ గారు, సారీ, బ్యాండ్ మేళం ఎప్పుడైతే కథ చెప్పడం స్టార్ట్ చేశారో సతీష్ గారు, పర్లేదు ఇట్ వాస్ వెరీ ఫన్, చాలా బాగా జరిగింది. పర్లేదు, నాకు ఇదే కావాలి, ఇలా ఉంటేనే. ఇదే కావాలంటున్నారు, అటు నుంచి ఇటు వెళ్తున్నాం అంటున్నారు. అవునండి, మరి కంప్లీట్ గా వెళ్ళిపోతే బాగోదు కదా, మధ్య మధ్యలో వెళ్తే బాగుంటుంది. సో బ్యాండ్ మేళం ఎప్పుడైతే వినడం స్టార్ట్ చేస్తానో సతీష్ గారు ఎప్పుడైతే చెప్పారో యూనో ఈ అండ్ అంటే టీనేజ్ లో వచ్చే లవ్ స్టోరీస్, బావ మరదలు ఆట పట్టించుకో, ఇలా చాలా వచ్చాయి కదా, ఏంటి దీంట్లో స్పెషాలిటీ ఏంటి? సో ఫస్ట్ టైం ఈ కథ వినేటప్పుడు బావ మరదలు కథ అన్నప్పుడు నాకు ఇమీడియట్ గా స్ట్రైక్ ఆన్ అయింది ఉయ్యాల చంపాలి, అంతే. కరెక్ట్. సో దాని తర్వాత నాకు ఆ స్పేస్ లో ఇప్పటి వరకు నాకు ఏది కనిపించలేదు. బట్ దాని తర్వాత అంటే అంత మంచి పొటెన్షియల్ ఉండి, అంత మంచి ఆర్క్ ఉండి, అంటే యూనో ఒక కొత్త రీఫ్రెషింగ్ కథ ఇది డెఫినెట్లీ. సో అందుకు నాకు చాలా ఎగ్జైట్ చేసింది. సో దట్స్ హౌ
అండ్ అది కూడా అంటే అది గోదావరి అటు సైడ్, ఇది తెలంగాణలో మేబీ ఫస్ట్ టైం ఏమో ఇలాంటి ఒక స్టోరీ. అండ్ ఎక్స్క్యూజ్ మీ, మీకేమి స్పెషల్ అనిపించింది స్టోరీ చెప్పగానే? క్లైమాక్స్ నాకు ఎందుకు స్పెషల్ అనిపించింది అంటే, నాకు ఇలా మర్దల్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండి. సో ఈ రాజమ్మ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్లీ. సో ఇలాంటిది ఒకటి చేయాలని అనుకునేదాన్ని. సో అందుకని చాలా స్పెషల్ అనిపించింది అండ్ కొత్తగా అనిపించింది. అండ్ ఆల్సో తెలంగాణ ఈజ్ వెరీ న్యూ. నాకు ఆంధ్రాదంతా ఓకే, కానీ తెలంగాణ కొంచెం ట్రై చేస్తే బాగుంటుందేమో అనిపించి స్పెషల్ అనిపించింది. కానీ మీకు ఎక్కడో ఈ స్లాంగ్ మార్చుకోవడం, అప్పుడు వైజాగ్ ఆ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెన్స్ రావాల్సి వచ్చింది. అది కొంచెం డిఫరెన్స్, ఇక్కడైతే కంప్లీట్ గా డిఫరెన్స్. సో ప్రతిసారి ఎక్కడో మీ వైజాగ్ అనేది ఓకే అంటే, మేము గోదావరి ఏంటంటే కొంచెం ఏంట్రా అది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వైజాగ్ వచ్చేసరికి కొంచెం షార్ట్ కట్ ఏంట్రా అలా అలా ఉంటుంది. సో అది ఓకే, అది పర్లేదు. బట్ తెలంగాణ అనేది ఫుల్ టోటలీ డిఫరెంట్ కదా. సో అండ్ క్యారెక్టర్ నేమ్స్ కూడా అలా అంటే అందరూ పట్టుకోగలిగేలా. అప్పుడు జాబిలి, ఇప్పుడు రాజమ్మ కూడా అంతే. అదొక అప్పుడేమో సాఫ్ట్ గా ఉంది పేరు, ఇప్పుడేమో రౌడీ, ఇలా కంప్లీట్ కాంట్రాస్ట్ అంతా. సో సినిమాలో కూడా అంతే కంప్లీట్ కాంట్రాస్ట్. అంతే అండి. అండ్ మీరు ఇందాక ఆయన రాజమ్మ అనగానే మా అమ్మమ్మ క్యారెక్టర్ ఫస్ట్ టైం. ఓకే, జోక్ చేయట్లేదు. యాదగిరి అనుకుంటే నేను ఏ తాతగారు అనుకున్నా సేమ్. ఓకే, జోక్ చేయట్లేదు. అలా ఏమన్నా పెట్టారా పేర్లు? అలా ఏం పెట్టలేదు. అమ్మ అంటే ఐ మీన్ గాడెస్ పేరు ఇది రాజమ్మ అనేది. గాడెస్ దేవత పేరు. ఓకే. అండ్ అంటే మీకు అంటే రాజమ్మ ఆయన చెప్పారు కదా, మీకు రాజమ్మ అనే పేరు అనగానే ఏమనిపించింది? అంటే నాకు అంటే ఐ మీన్ నాకు కూడా అది సేమ్. అంటే ముసలావిడేమో అంటే ఆంటీస్ పెద్దవాళ్ళకి పెడతా ఉంటారు కదా. సో అలా ఉంది ఏంటని అడిగితే లేదు. రాజమ్మ అనే పేరు నాకు బాగా అనిపించింది, ఎందుకంటే తెలంగాణ సైడ్ అలా ఉంటది. అదే నాకు తెలియదు అలా ఉంటుందని. సో ఊర్లలో అలా ఉంటాయి కదా. రెండు దేవుళ్ళ పేరంట, యాదగిరి రాజమ్మ. అంటే మా డైరెక్టర్ సతీష్ గారు డివోట్. సో ఆయన యాదగిరి వాళ్ళ ఊర్లో అలా ఏమన్నా కరీంనగరే గాడ్స్ ఉంటారు కదా యాదగిరి. ఓకే ఓకే. ఆయన బాగా అంటే భక్తి ఇదంతా ఎక్కువ కాబట్టి అలా ఏమన్నా పెట్టుకున్నారు అయ్యి ఉండొచ్చు. అంటే యాదగిరి గుట్ట దగ్గర అలా ఏమో నాకు ఎగ్జాక్ట్ గా దాని గురించి. అండ్ ఓవరాల్ గా మూవీ గురించి మీరేం చెప్తారు? సో బ్యాండ్ మేళం అనే సినిమా ఇట్ విల్ బి రిఫ్రెషింగ్ స్టోరీ. ఒక మంచి భావం. చెప్పిన దండం పెడతారు రమ్మని థియేటర్స్కి నిత్యం దేవుడు. మీరు చెప్పేటప్పుడు మీరు పెట్టండి, ముందు ఆయన చెప్పేటప్పుడు ఫస్ట్ బ్యాండ్ మేళం మార్చ్ 26th వస్తుంది. లాస్ట్ ఇయర్ కోర్ట్ మార్చ్ 14th వచ్చింది. అండ్ ఇప్పుడు శ్రీరామనవమి మార్చ్ 26th వస్తుంది. సో కోర్ట్ని ఎంతైతే ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకున్నారో, సో 26th రోజు చందు జాబులిని గుర్తుపెట్టుకుని థియేటర్స్కి వచ్చి యాదగిరి రాజమ్మని ఇంటికి తీసుకెళ్తారు. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ స్క్రిప్ట్, ఎందుకంటే చాలా కొత్త కథ. ఎన్నో రోజులు అయిపోయింది ఇలాంటి ఒక మంచి ప్యూర్ తెలుగు సినిమా చూసి. సో అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాం. బ్యాండ్ మేళం అనే సినిమా లైక్ చాలా స్పెషల్. ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ ఇదే మా థియేటర్కి రిలీజ్. సో ఖచ్చితంగా ఎవరైతే లైక్ చందు జాబుల్ని ఓన్ చేసుకున్నారో అలా అంతగానే ఎక్కువ ఓన్ చేసుకుంటారు రాజమ్మ అండ్ గిరిని. సో అందరూ మంచిగా మీ ఫ్యామిలీతో వచ్చి ఒక 2.5 hours హ్యాపీగా నవ్వుకొని వెళ్తారు. సో అదైతే గ్యారంటీ. సో ఖచ్చితంగా March 26th అందరు థియేటర్స్కి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ మీరు ఇద్దరైతే నాకు అర్థమైంది హైలీ టాలెంటెడ్. అండ్ నేనైతే హిలేరియస్గా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ. అండ్ ఇంతే సినిమాని కూడా ఇంతే ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో బ్యాండ్ మేళా March 26th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.